వెల్కమ్ బ్యాక్ అండి టు అదర్స్ బెదర్స్ కబూర్స్ ఏబీసీ షో. ఇవాళ మనం మాట్లాడుతున్నామండి పెళ్లి చూపుల గురించి. సాంబశివరావు గారితో మనం వారి పెళ్లి చూపుల అనుభవాలు విన్నాము. కానీ నాకెందుకో అంత సంతృప్తికరంగా అనిపించలేదు, కథ సగంలోనే ఆగిపోయిందేమో అని. సో ఆ కంప్లీట్ స్టోరీ వినడానికి నేను ఇవాళ వారి సతీమణి గారిని గెస్ట్ గా పిలిచానండి, రత్నబాల గారు. హలో రత్న గారు, ఎలా ఉన్నారు? నమస్తే కవిత గారు. నమస్తే, బాగున్నానండి. నమస్తే అండి. బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఏబీసీ షో అండి. థ్యాంక్ యూ. యా, సో మీ వారిని ఇంతకు ముందు నేను గెస్ట్ గా మాట్లాడాను, మరి మీకు తెలిసిందో లేదో. బట్ మేము మీ నోటి ద్వారా మీ పెళ్లి చూపుల అనుభవాలు, ఆ ఎక్స్పీరియన్సెస్ అవి వినాలనుకుంటున్నామండి. ఓకే, చాలా 40 ఏళ్ల క్రితం జరిగిన ఈ పెళ్లి చూపుల్ని ఇవాళ మీ ప్రోగ్రామ్ కి పిలిచి మా చేత ఆ మెమరీస్ అన్ని మళ్ళీ రికలెక్ట్ చేయిస్తున్నారండి. అందుకు ముఖ్యంగా ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. వెల్కమ్ అండి, మా ప్లెజర్ అండి. చెప్పండి. అంటే 40 years బ్యాక్ మాకు 1973లో పెళ్లి చూపులు జరిగాయండి. అయితే పెళ్లి చూపులు యాక్చువల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వెళ్ళాను నేను. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బావగారు స్టేట్ బ్యాంక్ లో కొలీగ్ అనమాట, సాంబశివరావు గారికి. సో వాళ్ళు పెళ్లికి నేను వచ్చినప్పుడు ఆయన కూడా రావడం జరిగింది. అంటే మేము ఇద్దరం ఒకళ్ళనొకళ్ళని చూసుకోలేదు, కానీ మా ఫ్రెండ్స్ తర్వాత ప్రపోజ్ చేశారన్నమాట మాకు బాగుంటుందని. మా ఫాదర్ కి చెప్పడం వల్ల మా ఫాదర్ ఆయన్ని పర్సనల్ గా వెళ్లి బ్యాంక్ వెళ్ళి ఆయన ఇన్వైట్ చేసి తర్వాత మరి పెళ్లి చూపులకు పిలిచారండి. ఆ తర్వాత పెళ్లి చూపులు మాకు ఏలూరులో జరిగాయండి. ఏలూరులో మా అమ్మమ్మ గారి ఇంట్లో జరిగాయండి. జరిగాయండి. అప్పుడు నాకు 17 years, ఆయనకి 23 or 24 ఆ మధ్యలో. అప్పటికే ఆయన స్టేట్ బ్యాంక్ లో జాబ్ వచ్చి 2 years అయ్యి సెటిల్ అయ్యారండి. మీకు ఇది మొదటి పెళ్లి చూపులు అంతకు ముందు జరిగాయా? లేదండి, నాకు మొదటి పెళ్లి చూపులే. నాకు ఆయనకి కూడా యాక్చువల్ గా మొదటి పెళ్లి చూపులే. ఓకే ఓకే. సో 17 years కి మరి పెళ్లి చూపులు అంటే మరి అసలు మీకు అంటే భయంగా ఉండిందా, బెరుగ్గా ఉండిందా? అసలు మీ అమ్మగారు వాళ్ళు మీకు ఆ ప్రపోజల్ తెచ్చినప్పుడు మీరు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు పెళ్లి అంటే? నేను అసలు అంటే యాక్చువల్ గా అప్పుడు నేను ఇంటర్మీడియట్ సెయింట్ తెరిసాస్ కాలేజ్ ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. బీఎస్సీ చదువుతున్నాను. అంటే నేను మెడిసిన్ చేద్దాం అనుకున్నాను. మా ఫాదర్ చేయించడానికి రెడీ కూడా అయ్యారు. అయితే నేను లాస్ట్ లో ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోతుండగా ఈ మ్యాచ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయటం వల్ల మా ఫాదర్ వెళ్లి చూసిన తర్వాత అతను చాలా బాగున్నాడు, చాలా మంచివాడు, చక్కగా మంచి ఇండిపెండెంట్ గా ఉన్నాడు, మంచి వ్యూస్ అవి ఉన్నాయి, మన అమ్మాయి చాలా సుఖపడుతుంది ఈ అబ్బాయితో మ్యారేజ్ చేస్తే, కాబట్టి ఈ మ్యాచ్ కాకపోతే ఇంక నీకు పెళ్లి చేయను, ఈ మ్యాచ్ సెటిల్ అయితే మాత్రం నీకు చాలా బాగుంటుందమ్మా, అందుకని నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను ఇది ప్రపోజ్ చేస్తున్నాను అని మా నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా చాలా కన్విన్స్ చేశారండి. అంటే పెళ్లి చూపులకి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీకు ఫోటో ఏమైనా చూపించారా? మొట్టమొదటి నాన్నగారు ఏం చూపించలేదండి ఆయనకి. ఫస్ట్ డైరెక్ట్ గానే నన్ను వచ్చి చూశారు. మరి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో కామన్ గా మీకు ప్రపోజ్ చేశారు, పోనీ వాళ్ళని అడిగారా? మీరు అసలు మీ నాన్నగారి దగ్గర కాస్త సిగ్గు బిడియం ఉండుండొచ్చు, అసలు అబ్బాయి ఎలా ఉంటాడు చూడ్డానికి, అలాగే ఏమన్నా అడిగారా? అడిగాను, మా ఫ్రెండ్ అడిగానండి, మా కాలేజ్ మేట్ అనమాట. మా ఇద్దరం కలిసి ఒకే రిక్షాలో వెళ్ళేవాళ్ళం. పేరు రంగనాయకి. అయితే తను అడిగాను, ఏంటి రంగనాయకి ఇప్పుడు నేను చదువుకుంటుంటే మధ్యలో తీసుకొచ్చి పెళ్లి నువ్వు చేసుకున్నావు, నన్నేంటి నన్నెందుకు ఇట్లా చంపుతున్నావు, ఇప్పుడు ఎందుకు చెప్పావు వచ్చి నువ్వు, ఏంటి ఇంత తొందర అని అంటే అప్పుడు తను చెప్పింది అనమాట, లేదు రత్న, మా టీచర్ గారి అబ్బాయి కూడా అతను, తర్వాత మా బావతో కొలీగ్ కూడాను, చాలా బాగుంటాడు, వినోద్ ఖన్నా లాగా ఉంటాడు. వినోద్ ఖన్నా. అప్పుడు ఆ రోజుల్లో మాకంతా కాలేజ్ లో అన్ని హిందీ ఫిలిమ్స్, దుల్హన్ అంతా రాజేష్ ఖన్నా ఫ్యాన్స్ గా ఉండేవాళ్ళం అందరూ రోజుల్లో. టైగర్, రాఖీ చాలా ఇష్టంగా ఉండేది అనమాట. హిందీ సినిమాలు హవా కాలేజీల మధ్యలో డుమ్మాలు సినిమాకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో ఈ వినోద్ ఖన్నా యాక్చువల్ మంచి సెకండ్ హీరోనే కానీ బాగుండేవాడు. వినోద్ ఖన్నాలో ఉంటాడు రత్న, నీకు నచ్చుతాడు, నీకు నచ్చకపోతే షూర్ వదిలేద్దాం. అరే ఇంకా హిందీ సినిమాల ఫ్యాన్స్ లో ఉన్న ఆ రోజుల్లో ఇంకా వినోద్ ఖన్నా అనేసరికి ఇంకా అసలు మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. అనేటప్పటికి 6 feet ఉంటాడు, మంచి హైట్, మంచి కాంప్లెక్షన్, అంత హిందీ హీరో లాగా ఉంటాడు, హిందీ సినిమా హీరోలా ఉంటాడు రత్న, చూడాల్సిందే ఈ మ్యాచ్ అంది. నేను కూడా యాక్చువల్ గా ఇదేదో అయిపోతుందని పెళ్లి అలాంటి ఊహలేం లేవు, కానీ
సరే ఏదో ఇంకా మరి మా నాన్నగారు ఇలా చెప్పారు, సరే తను కూడా అలా చెప్పింది, ఏదో నాకేదో అప్పుడు మా పిన్ని గారు ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ కన్విన్స్ చేశారు, నీకు మంచి శారీ మంచి జ్యువెలరీ సెట్ అన్ని కొనిస్తాను అంటే ఓహో ఇదేదో బాగుంది కదా, నెక్స్ట్ కాలేజ్ ఫంక్షన్ కి మనం రెడీగా ఉండొచ్చు అనుకుని మీ పిన్ని గారు భలే చిట్కా ప్రయోగించారా. ఆ శారీ ఆ జ్యువెలరీ తోటి చాలా ఇంప్రెస్ అయిపోయి పెళ్లి చూపులు కూర్చోవడం జరిగింది. వెరీ గుడ్. పిల్లవాడిని చూశాను అనుకో, పిల్లాన్ని చూశాను, ఆయన చూశారు, అంటే మధ్యలో మీడియేటర్స్ ఏదో మమ్మల్ని ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకునేటంత మోడర్నిటీ లేదు కదా. మాకొక మంచి చురకలాంటి కబురు చెప్పారు మాకు ఇందాక సాంబశివరావు గారితో మాట్లాడితే. మరి మీ దగ్గర నుంచి అది వింటామో వినవో అని చూద్దాము. మరి మీరు అసలు తల దించుకుని ఉన్నారా, తల లేదా పెళ్లి చూపుల్లో? తలదించుకోవడం ఎప్పుడు చిన్నప్పటి నుంచి అది పెద్ద అలవాటు, అలాగే కొంచెం ఎత్తుకునే ఉన్నారు, కళ్ళు మామూలుగా డైరెక్ట్ గా. మరి వినోద్ ఖన్నా అంది కదా, వినోద్ ఖన్నా అలా ఉన్నాడా లేకపోతే అస్రానీలా ఉన్నాడా మనిషిని. సో ఎలా అనిపించారు మీకు చూసాక? మరి చూసాక ఐ లైక్ హిమ్, బాగున్నారు. వినోద్ ఖన్నానే అంటారు, అలాగే ఉన్నారు. మరి ఇద్దరం అనుకున్నాము, చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఇంకా సరే ఆయన వివరాలన్నీ నాకు మధ్యలో మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, ఆయన అన్ని ఆయన అడుగుతున్నట్టు మరి ఆ విషయాలన్నీ నేను వినేలాగా చేశారు. అట్ ద సేమ్ టైం నా నుంచి అన్ని విషయాలు మాట్లాడించి ఆయన వినేలాగా చేశారు అనమాట. అంటే అప్పటికి ఇంకా డైరెక్ట్ గా ఎదురుబడి మాట్లాడుకోవడాలు అవి అంత అడ్వాన్స్డ్ గా లేదు, బట్ అలా అన్నారు. కానీ తర్వాత ఈయన సాంబశివరావు ఏం చేశారంటే ఇంకొకసారి పర్మిషన్ అడిగి నేను మాట్లాడతానండి పర్సనల్ గా అని చెప్పి తర్వాత నెక్స్ట్. అప్పుడు మరి మీకేమి భయం అనిపించలేదా? జనరల్ గా ఆ రోజుల్లో మగపిల్లలు మళ్ళీ కలిసి మాట్లాడతాము అంటే కొంచెం జంకుతారేమో ఆడపిల్లలు, మీకు ఎలా అనిపించింది? కొద్దిగా కొంచెం భయపడ్డాను. కానీ యాక్చువల్ గా ఆయనే నిడదవోలు నుంచి ఏలూరు మా ఇంటికి వచ్చి మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి మాట్లాడారు కనుక మేబీ అంత భయపడలేదేమో, నేను అందుకని భయపడలేదేమో. సరే మాట్లాడడమే ఏదో కాసేపు హిందీ ఫిలిమ్స్ గురించి, ఏవో హిందీ సాంగ్స్, చదువుల గురించి, కొంచెం బ్యాంక్ గురించి, మా కాలేజ్ గురించి, నా వివరాలు అన్ని ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మాట్లాడేటప్పటికి కొంచెం ఈజీగానే అనిపించింది. సో కొంచెంసేపు నేను కూడా మాట్లాడాను. ఆ తర్వాత కూడా ఒక పెళ్లి మాకు అవడానికి గ్యాప్ లో ఒక 3 months ఉండింది. 3 months లో కూడా ఆయన 5-6 సార్లు రావడం, తర్వాత లెటర్ కరెస్పాండెన్స్, అప్పుడు ఈమెయిల్స్ ఫోన్స్ అవి ఇంత లేవు కదా. సో ఆ రోజుల్లో తను లెటర్స్ కూడా రాశారు, ఒక 7-8 letters ఇచ్చిన తర్వాత ఒకళ్ళ వ్యూస్ ఒకళ్ళు. ఆయనకి చిన్నప్పుడే ఆ చలము, మన శరత్ సాహిత్యం అనంత బాగా బుక్స్ అన్ని బాగా చదివి ఉన్నారు. అందుకని చాలా కొంచెం ప్రేమలేఖలు బాగా ధీటుగా రాసేవాళ్ళు అనమాట. చాలా బ్రహ్మాండంగా రాశారు. నాకే అర్థం కదా, నాకే కాకపోతే బుక్ రీడింగ్ అనేది అలవాట్లేదు. కబుర్లు చెప్పుకోవడమే తప్ప నాకు అంత బుక్ రీడింగ్ అప్పటికి అంత లేదు నాకు. ఆయన రాసిన క్వశ్చన్స్ ఓ పెద్ద క్వశ్చనీర్ లాగా నడిచింది అనమాట. లెటర్స్ కొన్ని క్వశ్చన్స్ ఆయన ఇవ్వడం, నేను ఆన్సర్స్ చేయడం, మళ్ళీ 4 రోజులకి ఫోన్, మళ్ళీ 4 రోజులకు లెటర్ వచ్చేది, ఒక 10 letters. చాలా బాగుందండి, చాలా బాగుంది. మరి మీరు పెళ్లి చూపుల్లో మరి అప్పటి రోజుల్లో జనరల్ గా అమ్మాయిని పాట పాడమనేవాళ్ళు, నీకు వంట వచ్చా అని అడిగేవారు. అసలు అటువంటి క్వశ్చన్స్ ఆ మధ్యవర్తి ఏం వేయలేదా? అడిగారు, అడిగి ఏవి రావని చెప్పాను. అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ పెద్ద నాకేమి సింగింగ్ నాకంత హాబీ అప్పుడు కాదు. అంటే వినడమే హాబీ, పాడడం రాదులే, అప్పుడు రాదు ఇప్పుడు రాదు. బట్ అందుకని అడిగినా కూడా నాకు రావని చెప్పాను. సో మరి తర్వాత అసలు ఏమో మరి ఆ జనరేషన్ వాళ్ళు జనరల్ గా కొంచెం పాటలు అవి పాడుతూ ఉండేవాళ్ళు కదా. మరి సో మీ వారి కోసం మీరు తర్వాత పోనీ లెటర్స్ లో ఏమన్నా పాటలు రాశారా, హిందీ పాటలు? రాసినట్టున్నాను. మరి మా కోసం ఒక 2 లైన్లు ఏదైనా పాట వినిపించండి మీకు నచ్చింది. అయ్యయ్యో, మీకోసం ట్రై చేస్తానండి ఒక 2 ముక్కలు. యాక్చువల్ గా నా గొంతు నేను సింగర్ గానని చెప్పాను కదా, నేర్చుకోలేదు. మేము మీ గొంతుని ఆ దృష్టితో వినం. మేము మీ వారికి మీరు ఎలా రాశారు, ఎలా మెసేజెస్ పంపించారని ఆ దృక్కోణంతో మేము వింటాం ఇవాళ.
ఓకే. కాకపోతే నాకు డాక్టర్ చక్రవర్తిలో ఇష్టమైన పాటలో 2 లైన్లు పాడడానికి ట్రై చేస్తానండి. పాడండి పాడండి. ఓకే. కలననైన నిన్ను కనుల చూతమన్నా నిదురరాని నాకు కలలు కూడా రావే, కదలలేని కాలం విరగగీతి రీతి లలలల లలలల లాలలల. చాలు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆయన వింటున్నారని అనుకుందాం రేడియో. సో మా అందరి కోసం ఈ పాట పాడారు. సో ఎప్పుడు ఇది విరహంలో పాడుతూ ఉండేవాళ్ళ మీరు? విరహం అన్న విషయం తర్వాత 25 ఏళ్ళ తర్వాత తెలిసిందండి. చాలా బాగుంది రత్న గారు. మీరు చాలా సరదాగా ఉంది మన కాన్వర్సేషన్. మనం మీకు నచ్చిన నీవు లేక వీణ సాంగ్ మీకోసం ఇప్పుడు ప్లే చేస్తాము. ఆ పాట అయిపోగానే మళ్ళీ మనం కబుర్లు చెప్పుకుందాం. ఓకే.